హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పక్కా ఆంధ్ర స్టైల్లో ఉలవచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ బైట్స్ విత్ గౌతమి. నేను ఈ ఉలవచారు 2 పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కూడా క్వాంటిటీ అలా అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 kg ఉలవలు తీసుకొని 2 to 3 times బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్కి మూత తెరిచి చూస్తే అవి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్తో సహా ఉలవలు దానిలో వేసుకొని 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 kgకి 1.5 లీటర్ వరకు వాటర్ పడతాయి. ఇప్పుడు దానిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని నియర్లీ 30 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 minutes మూత తీసి చూస్తే ఉలవలన్నీ మొత్తం ఉడికిపోయి చాలా మెత్తగా అయి ఉంటాయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అండ్ ఉలవలు సపరేట్ చేసుకోవాలి. మీరు ఈ ఉలవల్ని పడేయకుండా కొంచెం ఉప్పు కారం వేసుకొని గుగ్గిలా తినేయొచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, చిన్నగా తరిగి పెట్టుకున్న 5-6 ఎల్లిపాయలు, 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఎల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కలు, 2 మిరపకాయలు వేసి ఉల్లిగడ్డలు మగ్గే వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గిపోయాక దానిలోనే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 teaspoon ఉప్పు, 1 teaspoon పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఉలవల్లోని నీళ్ళన్నీ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. దీనిలోనే 1 teaspoon కారం యాడ్ చేసుకొని నీళ్ళన్నీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చారు అనేది ఇలా చిక్కబడ్డాక 1 spoon ఆఫ్ బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇంకేమైనా ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఉలవచారు ఇంకా థిక్గా బయట కొన్న వాటిలాగా రావాలి అనుకుంటే ఫస్ట్లో సపరేట్ చేసే ఉలవలు ఉంటాయి కదా, ఆ ఉలవలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వాటర్తో పాటు యాడ్ చేసుకొని ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే ఉలవచారు రెడీ అయినట్టే అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.